కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఫలించుట, సక్సెస్ఫుల్. దేవుడు యోసేపునకు తోడై ఉండెను. యోసేపు ఫలించడి కొమ్మ ఆయన. God was with Joseph and Joseph was successful. మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవో నీవు, మారానుభవం మధురముగా మార్చగలవో నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, ఆకు ఆడక ఆత్మఫలములు ఆనందముతో ఫలింపగా, జీవజలముల ఊటైన నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్యమునాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్యమునాకై పరమందు దాచి ఉంచితివా. జీవజలముల ఊటైన నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా మీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఫలించుట, being fruitful, being successful. God was with Joseph and Joseph was successful. దేవుడు యోసేపునకు తోడై ఉండెను. యోసేపు ఫలించడి కొమ్మాయను. ఇప్పుడు క్రొత్తగా వివాహం చేసుకున్నారు, భార్య భర్తలు అయ్యారు. పిల్లల కోసం ఆశపడతారు కదా, పిల్లలు లేకుండా ఉంటే ఎట్లా? వివాహం అయిన తర్వాత చక్కగా వారు ఫలించాలి కదా, వారు అభివృద్ధి చెందాలి. అది దేవుని ఆశీర్వాదం. మల్టిప్లై. భార్య భర్తలు చక్కగా మంచి అన్యోన్యత ప్రేమ కలిగి మంచి దాంపత్య జీవితం కలిగి పిల్లల్ని పాపల్ని కలిగి ఉండాలి. అది దేవుని మనస్సు. చూస్తారా, దేవుని ఆశీర్వాదం ఫలించుట. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. గర్భఫలం అంటే పిల్లలు అనమాట. పిల్ల పాపలో ఉన్నటువంటి ఇల్లు దీపం ఉన్నటువంటి ఇల్లులాగా ఎట్లా వెలుగుతుంటుంది? అదేంటది? దేవుని ఆశీర్వాదం. కుమారులు అంటే ఏంటంటే తరతరాలకి ఒక ఇన్హెరిటెన్స్ అనమాట. ఎవరు? మగబిడ్డలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. ఆడపిల్లైనా మగపిల్లాడైనా బహుమానమే కదా, గిఫ్టే కదా. అట్లాంటి తారతమ్యాలు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఆడపిల్లే వివాహం చేసి పంపించేస్తామే, మనకేం ఉండదే, అట్లాంటి స్వార్థ బుద్ధి తల్లిదండ్రులకు ఉండదు.
ఏ ఒక్కరు కూడా అట్లాంటి ఆడపిల్ల మగపిల్లాడు అన్నటువంటి వ్యత్యాసం చూపించకూడదు. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గిఫ్టే కదా, ఫలించాలి. యోసేఫ్ చూడండి, ఎంతమంది పిల్లలు యోసేఫ్? 2 పిల్లలు, మగబిడ్డలు. ఎక్కడ పుట్టారు? ఇజ్రాయెల్లో పుట్టారా? కానాన్లో పుట్టారా? ఎక్కడో అన్య దేశంలో పుట్టారు కదా. అది గొప్ప. మన దేశంలో మనం అభివృద్ధి చెందడం సర్వసామాన్యం. అయితే అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో వేరే దేశానికి కొనుక్కోబడి అక్కడ కష్ట నష్టాలు అనుభవించి, బాధలు అనుభవించి, బానిసత్వం అనుభవించి, చెరసాలు అనుభవించి, ఏమీ లేనటువంటి స్థితిలో ఉండి, ఒంటరితనంలో ఉండి, అత్యున్నత సింహాసనానికి హెచ్చించబడి రాజు తర్వాత రాజు అయి అక్కడ చక్కగా వివాహం చేసుకుని బిడ్డలను కలిగి ఉండి తన వారందరినీ కూడా తన స్వదేశం నుంచి ఆ విదేశాలకి రప్పించుకుని ఆ విదేశాల్లో స్వదేశంలో పోషణ లేనటువంటి పరిస్థితులు ఆ విదేశాల్లో వారికి జీవనోపాధి కల్పించి పోషణ ఇచ్చి పోషించి ఎంత ఔన్నత్యం కలిగినటువంటి జీవితం. ఇది కదా ఆశీర్వాదం, ఇది కదా ఫలించడం. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే చాలామంది, ఇండియాలో ఏం లేదు, మా పిల్లల్ని అమెరికా పంపించేస్తాం, అమెరికా సేఫ్. ఇండియాలో ఏం లేదని ఎందుకు అనుకోవాలి? దూరపు కొండలు నునుపు, అంతే కదా. దూరపు కొండలు నునుపు. అమెరికా 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 అమెరికాలో ఉన్నటువంటి కష్ట నష్టాలు అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. ఆ చలి ఎవరు తాడుకోగలరు చెప్పండి? భారతదేశంలో ఉన్నటువంటి సమశీతోష్ణ స్థితి ఇంకెక్కడా ఉండదు. ఇజ్రాయెల్లో ఉన్నాను, కొరియాలో ఉన్నాను, చైనాలో ఉన్నాను. అక్కడ వాతావరణం చూశాను కదా. అంటే ఏంటంటే ఆ దేశాల్లో గవర్నెన్స్ బాగుంటుంది. కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ వల్ల ఏం జరుగుతుందంటే అభివృద్ధి, దేశంలో అభివృద్ధి యొక్క ఆ ఫలం ఏమైతే ఉంటుందో అది సర్వసామాన్యులకు కూడా అందుతుందన్నమాట. సరఫరా బాగుంటుంది. గాడ్ హ్యాస్ కాల్డ్ us టు బి డిస్ట్రిబ్యూటర్స్, నాట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఆ దేశాల్లో చక్కగా డిస్ట్రిబ్యూషన్, సరఫరా బాగుంటుందన్నమాట. మేనేజ్మెంట్, గవర్నెన్స్. భారతదేశంలో ఇంకా లిటరసీ పెరగాలి, దేవుని గురించినటువంటి జ్ఞానం పెరగాలి. ఎప్పుడైతే దేవుని గురించినటువంటి ఏమిటి దగ్గు నాకు ఎప్పుడు రాదు, కానీ ఏమిటంటే పొల్యూషన్ కదా. కావాలనే ఇతరులకి అనారోగ్యం కలిగించే మనుషులు కూడా ఉంటారు. అపవిత్రాత్మలు పట్టినటువంటి మనుష్యులు, దయ్యపాత్మ పట్టినటువంటి మనుష్యులు. ఎట్లా పొరుగు వారికి హాని చేద్దాం, కీడు చేద్దాం, వాళ్ళ గొంతుకు పాడు చేద్దామా, కళ్ళు పాడు చేద్దామా, కళ్ళు పొడుద్దామా, గొంతు మోగబోయేలాగా చేద్దామా, కాళ్ళు పొడుద్దామా. చక్కగా నడుస్తున్నాడు వేగంగా, ఈ కాళ్ళు లేకుండా చేస్తే ఎట్లా ఉంటుంది చూసారా? ఎంత పతనమైనటువంటి, నీచమైనటువంటి, పశుప్రాయమైనటువంటి, అపవిత్రాత్మల చేత పట్టబడినటువంటి స్థితి. దానవుడైన మానవుని వందనమో వందనమో త్రియేక దేవునికి, వందనమో వందనమో త్రియేక దేవునికి. మానవ సహవాసంబును కోరి మానవం సృష్టించి, దానవుడైన మనుజుని కొరకై తనయుని పంపిన మా ప్రభునకు క్రీస్తునకు ప్రణామాంజలులు. ప్రభునకు క్రీస్తునకు ప్రణామాంజలులు. సువార్త మంచి వార్త, మంచి మాటలు చెప్తుంది సువార్త. దేవుని మాటలు ఎప్పుడు కూడా మంచిగా ఉంటాయి. మనకి జీవిత పర్యంతం అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ లోకంలో జీవించినంత మట్టుకే కాదు, ఈ లోకాన్ని ఒకనొక సందర్భంలో అందరూ విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత పరలోకం చేరుకోవాలి కదా. ఒక పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మనం పాస్టర్ గారు అంటాం, మనం అంటే ప్రొటెస్టెంట్స్, క్రిస్టియన్స్లో ప్రొటెస్టెంట్స్, ఏమిటది క్యాథలిక్స్, బ్రాహ్మిన్స్లో వైదికులు, నియోగులు, అట్లా ప్రతి దాంట్లో కూడా భాగాలు ఉన్నాయి, విభజన ఉంది కదా. అట్లా ప్రొటెస్టెంట్స్ పాస్టర్ అంటారు, అట్లనే క్యాథలిక్స్ ఏమంటారు, పాద్రి అంటారు. ఓ పాద్రి గారు ఇట్లా చెప్పారు, బైబిల్
ఈ విభజనలు కూడా శత్రుత్వాలు, విభేదాలు పెంచడానికి కాదు. ఏమిటంటే గుడ్ ఫ్రెండ్సెస్ మేక్ గుడ్ నైబర్స్, అంతే కదా! కాకి స్వరం వేరు, కోకిల స్వరం వేరు. కాకి, కోకిల ఒకే గూట్లో ఎట్లా ఉంటాయి? ఎంతకాలం ఉంటాయి? అందుకని విభజన తప్పు అని మనం అనుకోకూడదు. ఏమిటంటే గుడ్ ఫ్రెండ్సెస్ మేక్ గుడ్ నైబర్స్, అంతే. నువ్వు అక్కడుండు, నేను ఇక్కడుంటాను. ఇద్దరు ఒకే గూటి కింద ఉండి కొట్లాడుకోవడం ఎందుకు చెప్పండి? పాదిరి అనేవాళ్ళు పాదరిని అన్నివ్వండి, పాస్టర్ అనేవాళ్ళు పాస్టరే అన్నివ్వండి, కాకిని కాకిగానే ఉండండి, కోకిలిగానే ఉండనివ్వండి. 5 వేళ్ళు ఒకలా ఉన్నాయా? అంటే గుడ్ థింగ్ ఏంటంటే ఈ పాదిరి అని పిలిచినా, పాస్టర్ అని పిలిచినా అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారు కదా, అది చాలదా? మళ్ళా పాస్టర్ అని పిలిచే వాళ్ళు అందరూ పాదిరి అని పిలవాలా, కన్వర్ట్ అవ్వాలి? ఎందుకని? యేసయ్యని ఎరుగుంటే చాలదా? ఎక్కడున్నావు? ఫలించుట. ఏమనుకుంటారంటే చాలామంది భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, భారతదేశంలో ఏం లేదు, భవిష్యత్తు లేదు, మా పిల్లల్ని అమెరికా పంపించేస్తాము, అమెరికాలో బాగుంటుంది. ఏం బాగు చూడండి, అక్కడ ఉన్నటువంటి అధికారి ఎట్లా ఉన్నాడు? పైత్యం, విపరీతం. వీసాలకి స్పెషల్ రిక్వైర్మెంట్స్, ఇండియన్స్కి వీసా లేదు, ఇండియన్స్కి సిటిజన్షిప్ లేదు, అనేకమైనటువంటి ఎవ్రీడే క్రొత్త ఆంక్షలు. వీటన్నిటి ద్వారా ఏమిటది బ్యాంకరప్ట్ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు పైకెత్తుకోగలరా? దివాళా తీసినటువంటి స్థితిలో ఉంది అమెరికా ఇప్పుడు. అది ఎవరికి తెలుసు చెప్పండి? ఇక్కడ ఏం లేదు ఇండియాలో, అమెరికా పంపుతామంటే. లోత అలాగని అనుకున్నాడు. దూరపు కొండలు నునుపు కదా, పచ్చగా ఉన్నటువంటి పచ్చిక బయలు బాగున్నాయి అక్కడ. ఏం చెప్తున్నాను, ఒకరికి కీడెందుకు కలుగు చేయాలి? నాకు అసలు ఎప్పుడు కూడా అనారోగ్యమే రాదు, ఎందుకంటే దేవుడిచ్చినటువంటి కాపుదల అన్నమాట, ఇమ్యూనిటీ. కానీ నీచులైనటువంటి చెడ్డ మనుషులు ప్రతి చోట ఉంటారు. యోసేపు కష్టాలు కలుగు చేయలేదా? యోబు కష్టాలు కలుగు చేయలేదు. యోబుకి ఎవరు కష్టం కలిగి చూస్తారు? సాతానుడే కదా. వాడు నీచుడు, వాడు భ్రష్టుడు, వాడు దౌర్భాగ్యుడు, వాడు చండాలుడు. వాడి పని ఒక్కటే, మానవులు మేలు కలిగి, సంతోషం కలిగి, క్షేమం కలిగి, ఆరోగ్యం కలిగి ఉంటే వాడు చూడలేడు. దేవుడు చక్కని తోట సృష్టించి అందులో ఆదాముని అవను పెడితే ఆ సాతానుడు ఓర్చుకున్నాడు చెప్పండి? ఏం కష్టం ఉంది ఆదాముకి, అవ్వకు? ఏం నష్టం ఉంది? వాళ్ళకి ఆకలి లేదు, దప్పిక లేదు, కన్నీరు లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, ఏ అవసరత లేదు. అన్నీ కూడా చక్కగా దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరిచి, నీళ్ళు లోట, ఫలాలకు లోట, ఆహారానికి లోట, విశ్రాంతికి లోట. వాళ్ళు ఏం పని చేయాలి? చక్కగా తోట చూసుకోవాలి, అంతే కదా. దేవుడు చక్కని తోట, ఆ తోటలో నీళ్లు లేవా? అదేమన్నా ఎడారా, బీడా? చక్కగా నీటి కాలువలు ఉన్నటువంటి ఆ తోటలో దేవుడు మానవుల మూల పితరుడు. అంటే అది క్రైస్తవులని కాదు, హిందువులని కాదు, యూదులని కాదు, మానవులందరూ ఒకటే కదా. ఈ విభజనలన్నీ కూడా మనం పెట్టుకున్నాం, మేలు కొరకు, కీడు కొరకు. ముస్లింగానే ఉండేవాడిని, క్రిస్టియన్గానే ఉండే, హిందూగానే ఉండేవాడిని. ఎందుకని 5 వేళ్ళు కదా. అయితే సువార్త ఏం చెప్తా ఉందంటే, అందరూ కూడా ఒకనొక దినమున మరణిస్తారు కదా. ఆ మరణంపై జయం పొందుకొనాలి, ఆ క్షేత కరప్షన్ కదా నుండి విడుదల పొందుకొనాలి. దేవుడు ప్రారంభంలో మానవుల్ని ఎట్లా సృజించాడో, మానవులు ఎట్లా చిరజీవం కలిగి ఉండాలి, నిత్యజీవం కలిగి ఉండాలి, మరణాన్ని చూడకూడదు, ఆత్మ నశించిపోకూడదు, పాపం వలన కలిగినటువంటి ఫలమైనటువంటి మృత్యువు అంటే దేవునితో ఎడబాటు మానవులకు ఉండకూడదు. అందువల్ల ఏం చేయాలంటే మానవులందరూ సొల్యూషన్ దేవుడు ఇచ్చింది ఏంటంటే యేసుక్రీస్తు ఈ శరీరంలో వివిధ అవయవాలు ఉన్నాయి. కాలుగానే ఉండేవాడి, చేయగానే ఉండి. చేయి అయితే బాగుంటుందా చెప్పండి? ముక్కు నోరైతే బాగుంటుందా చెప్పండి? కాకినిగానే ఉండేవాడిని, కోకిలిగానే ఉండే. దేవుడు అట్లా చేశాడు. అయితే ఈ అవయవాలన్నీ కూడా ఆ శిరస్సు నుంచి వచ్చినటువంటి ఆ సంకేతాలు అనుసరిస్తే చక్కగా దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ఆ శిరస్సు ఎవరని చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభు. హిందువులైనా, బ్రాహ్మణులైనా, ముస్లింలైనా, ఆఫ్రికన్స్ అయినా, అమెరికన్స్ అయినా, వీరందరూ కూడా మానవుల దేహంలో వివిధ అవయవాలు, అంతే. వీళ్ళందరికీ శిరస్సు ఎవరు? వీళ్ళని చేసింది ఎవరు?
అది తెలుసుకోవాలి. ఆ సత్యం ముఖ్యం. అది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఏంటి అదేదో ఇంగ్లీష్ పేరులా ఉంది. మేమెప్పుడు వినలేదు. జీసస్ క్రైస్టా? అయ్యో! ఇదేదో ఇంగ్లీష్ పేరులాగా ఉంది. ఇదేదో అరబిక్ పేరులా లేదు లేదు. పరుని పోలే నిలచున్నాడు పరికించి చూడా పరుడు కాడు ప్రాణ స్నేహితుడు. యేసు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే యేసు అన్న మాటకు రక్షకుడు. ఎవరికి రక్షకుడు అవసరం లేదు చెప్పండి. సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు అవసరం లేదు. జయలలిత అమ్మగారికి కావాలి, అంబానీ గారికి కావాలి, ఐశ్వర్య గారికి కావాలి, ఐశ్వర్య గారికి కావాలి, బచ్చన్ గారికి కావాలి. ఎవరికి సెక్యూరిటీ అవసరం లేదు. ఒక్క మాట చెప్పండి. మనకి అవసరం లేదా సెక్యూరిటీ? ఎవరికి డాక్టర్ అవసరం లేదు చెప్పండి. ఆయన పరమ వైద్యుడు, రోగులకు పరమ వైద్యుడు. రక్షకుడు అంటే ఒక సెక్యూరిటీ. ఏమిటి సెక్యూరిటీ? శత్రువు అయినటువంటి అపవాది ఎట్లా పాడు చేయాలి, యోగుని ఎట్లా పాడు చేశాడు సాతానుడు. కాళ్ళలో పుండ్లు పెట్టాడు, దేహంలో అనారోగ్యం పెట్టాడు, అతని ఆస్తి అంతా దోచుకున్నట్లు చేశాడు, బిడ్డలంతా చనిపోయినారు. ఇవన్నీ ఎవరు చేశారు చెప్పండి? సాతానుడు ఉన్నాడు అంటే నమ్మరా? నానో టెక్నాలజీ అంటే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ప్రదీప్ సార్ ల్యాబ్, ప్రొఫెసర్ తలపల్లి ప్రదీప్ సార్ ల్యాబ్లో 3 TMs ఉండబట్టి అనేకులకి చక్కగా అక్కడికి వెళ్ళి క్యారెక్టరైజ్ చేసుకుని వాళ్ళ మెటీరియల్లో ఉన్నటువంటి అతి చిన్న పదార్థాలను చూడగలగడానికి ఒక అవకాశం కలిగింది. టైం లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ లేదు, నానో పార్టికల్ ఎట్లా చూడగలని చెప్పండి? సాతానుడు లేడు అంటే ఎట్లా? మన దగ్గర టెమ్ లేదు, అంతే. టెమ్ లేదు కనుక నానో పార్టికల్ మనం చూడలేకపోతా ఉన్నాం. సాతానుడు ఉన్నాడు. వాడిని చూడాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు మనం కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి ఆత్మలో. పుట్టుక్కుని చేస్తూ ఉన్నారు, పండుకుంటా ఉన్నారు, పుట్టుక్కుని హార్ట్ ఫెయిల్యూర్. ఎవరు తీసేశారు ఊపిరి? సాతానుడు. వాడు దోచుకునేవాడు, వాడు దొంగ, వాడు అపవాది. హాస్పిటల్కి వెళ్తున్నారు. మీరు హాస్పిటల్కి వెళ్ళరా? జలుబు వస్తే హాస్పిటల్కి వెళ్తే మంచిది కదా, డాక్టర్ గారిని చూస్తే మంచిది కదా. సిగ్గుమాలిన జనులు. డాక్టర్ దేవుడు వైద్యుడు కదా? వైద్యో నారాయణో హరి. ఆ హరి దగ్గరికి నేరుగా వెళ్తానంటే నీ కష్టం ఏంటి, ఇబ్బంది ఏంటి? వీళ్ళందరూ కూడా యోబు స్నేహితులు వంటి స్నేహితులు అనమాట. ఇప్పుడు మీరు ఏంటంటారు, అది గోరు చుట్టు మీద రాకెట్ పోటు వేసినట్టు. ఎవరి విశ్వాసం వాళ్ళది. దేవుడి నుంచి విశ్వాసం పొందుకున్నటువంటి వ్యక్తి దేవుడి నుండి కలిగే విశ్వాసం కొరకు ఎదురు చూస్తాడు. నీ సైన్సు, నీ టెక్నాలజీ, నీ నాలెడ్జ్, నీ అండర్స్టాండింగు, నీ అప్రోచ్ వేరుగా ఉండొచ్చు. వదిలేయచ్చు కదా. నీకు రోగం వస్తే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? నీకు రోగం వస్తే నువ్వు వెళ్ళు. ఇతరులు వెళ్తారో వెళ్ళరు, అది వాళ్ళ ఇష్టం. హాస్పిటల్ ఎట్లా ఉన్నాయి చెప్పండి? హాస్పిటల్కి వెళ్తే తిరిగి వస్తూ ఉన్నారా చెప్పండి? జయలలితమ్మ గారికి ఏం తక్కువ? వెళ్ళారు, వచ్చారా? ఎన్టీ రామారావు గారికి ఏం తక్కువ? వెళ్ళారు, ఏమయ్యారు? కైలాసానికి వెళ్ళిపోయారు. నేను అనేది ఏంటంటే డాక్టర్స్, హాస్పిటల్స్ లేరని కాదు, ఉన్నారు. అయితే వీరందరూ కూడా దేవుని కంటే గొప్పవారు కాదని నేను చెప్తా ఉన్నా. ఆ మెయిన్ పవర్ సోర్స్ని, మెయిన్ సోర్స్ ఆఫ్ లైఫ్ని విడిచిపెట్టేసి వీటన్నింటి చుట్టూ తిరిగితే ఏం లాభం? విఘ్నేశ్వర స్వామి ఉన్నారు, కుమారస్వామి ఉన్నారు. అయితే తల్లిదండ్రులు ఏం చెప్పారు? ప్రపంచం అంతా చుట్టి ఎవరు ఫస్ట్ వస్తారో నేను చూస్తానంటే కుమారస్వామి చక్కగా నెమల మీద వెళ్ళి కైలాసగిరి వెళ్ళారు, హిమాలయాలకు వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, ఇరాన్ వెళ్ళారు, ఇరాక్ వెళ్ళారు. చక్కగా ప్రపంచం అంతా, భూగోళం అంతా ఆ నెమల మీద తిరిగి వచ్చారు. విఘ్నేశ్వర స్వామి బుద్ధి కలిగి తల్లిదండ్రుల కంటే దైవం ఏముంది, తల్లిదండ్రుల కంటే లోకం ఏముంది అని శివపార్వతుల చుట్టూ తిరిగారు, ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందు ప్రపంచాన్ని చూసి తిరిగి వచ్చినట్టు చెప్పండి? ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా తల్లిదండ్రుల దగ్గర లేదా? ఏ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటే సరిపోదా? యేసుక్రీస్తు ప్రభులో జ్ఞానం లేదా? బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. క్యాన్సర్ వచ్చింది, ఇక వైద్యం మా చేతిలో లేదు, వెళ్ళిపోమంటే డాక్టర్స్ వాళ్ళనే పట్టుకుని ఉంటే ఏం లాభం చెప్పండి? అప్పుడు రారా ఏసై దగ్గరికి? అంతవరకు ఎందుకు? సిగ్గుమాలిన జనులారా రండి,
గాలికి పొట్టు ఎగిరిపోనట్లు సమయం ఎగిరిపోచున్నది. సిగ్గుమాలిన జనులారా రండి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే కదా. పరుని పోలి నిలచున్నాడు పరికించి చూడా, పరుడు కాడు ప్రాణ స్నేహితుడు. నీచులు హాస్పిటల్కి వెళ్తే మన చేతిలో మన కంట్రోల్లో ఏమన్నా ఉందా చెప్పండి? డాక్టర్స్ మంచి వాళ్ళే. ఆ డాక్టర్స్ వెనకాతలు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నీచులు మంచివాళ్ళు కాదే. తినే పాలే కంటామినేట్ చేయగలుగుతున్నారు, తినే నీళ్ళే కంటామినేట్ చేయగలుగుతున్నారు. వేసే ఇంజెక్షన్ కంటామినేట్ చేయలేరా? హాస్పిటల్కి వెళ్ళి ఆ పాయిజన్ ఇంజెక్షన్ చేయించుకొని చావాలా? ఎందుకని అక్కడికి వెళ్ళడం ఎందుకు చెప్పండి? ఆ శ్మశాన వాటికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది కదా. హాస్పిటల్కి వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు, నీకు రోగం వస్తే నువ్వు వెళ్ళు, నీకు అంత తేటగా ఉంటే నువ్వు వెళ్ళు, నీకు అంత డబ్బు బలుపు ఉంటే నువ్వు వెళ్ళు. నేను నా ప్రభు అనే పరమవైద్యుని దగ్గరికి వెళ్తానంటే ఆ విశ్వాసం నువ్వెందుకు ఆటంకపరచడం, అభ్యంతరపరచడం? నీ మెడకి చక్కగా ఒక బండరాయి కట్టి సముద్రంలో నేను పడేస్తే విశ్వాసులకు ఆటంకంగా ఉండకుండా ఉంటావు. నీచుడా, భ్రష్టుడా, దౌర్భాగ్యుడా నువ్వు కాదా? చేతబడి మాంత్రిక తాంత్రిక దైవ శక్తుల్ని ఉపయోగించి అనారోగ్యం కలిగజేసేది దేవుని భక్తులకి. దేవుని భక్తులతో ఆటాడుకుంటావా? నువ్వే కొలత ఇతరులకు కొలిచావు, అదే కొలతో నీకును కొలవబడును గాక. ఒక పెద్ద తిరగటిరాయి నీ మెడకు కట్టబడి సముద్రంలో నువ్వు పడవేయబడదువు గాక, నువ్వు మరల లేవకుందువు గాక. నీచుడా, దౌర్భాగ్యుడా, ఎందుకు నీ పొరుగువానికి నువ్వు హాని చేయాలి? ఎందుకు నువ్వు పొరుగువాని తాగే నీళ్లను పాడు చేయాలి? నీళ్లు కంటామినేట్ చేస్తావా? కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేలాగా చేస్తావా? హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేలాగా చేస్తావా? కన్ను పాడు చేస్తావా? నీ శరీరంలో సర్వావయాలు కుళ్ళిపోతాయి. మరణం కోసం నువ్వు వెతుకుతావు కానీ మరణం నీకు దొరకదు. కీర్తనల గ్రంథంలో 109వ అధ్యాయాలన్నీ కూడా, శాపాలన్నీ కూడా నీకు తరతరములకు ఉంటాయి. నీచుడా, భ్రష్టుడా, దౌర్భాగ్యుడా, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? సాతానుడి దూతలాగా పనిచేసి దేవుని సేవకులకు హాని చేస్తావా? నువ్వే కొలతో ఇతరులకు కొలుస్తున్నావు, అదే కొలతో నీకు నువ్వు కొలవబడును. నీకే ఎవరికి నువ్వు కీడు చేయాలనుకుంటున్నావు, ఆ కీడంతా కూడా నీ నెత్తి మీదకి వస్తుంది. భ్రష్టుడా, అధముడా, చండాలుడా, పంచముడా. దేవుని వాక్యం దిద్దుతుంది. ఆ దిద్దుబాటు తీసుకుంటే మంచిది కదా. మమ్మల్ని ఊర్లోంచి వెలేసారంటే వెలేయక కుష్టం ఏం చేస్తాం? ఆ కుష్టం ఇతరులు కూడా అంటిస్తావా ఏంటి? ఆ కుష్ఠరోగం పోవాలంటే ఏసు దగ్గరికి రావాలి కదా. ఏసయ్యా, కుష్ఠరోగునయ్యా, అపవిత్రుడు నాయన, అపవిత్రుడు నాయన, అపవిత్రుడు నాయన, నీ చిత్తం అయితే స్వస్థపరిచాయా. తగ్గించుకుని వచ్చారు, స్వస్థత పొందారు. నువ్వు కూడా నువ్వు తోలివేయబడినటువంటి స్థితిలో నుంచి, నాశనకరమైనటువంటి జారే ప్రదేశంలో నుంచి బాగుపడాలంటే, నాశనం నుంచి తప్పించబడాలంటే, నీ పాపాలన్నీ ఒప్పుకుని కీడు చేయడం అని యేసు దగ్గరికి రా. కింద నన్ను నరకం నుంచి తప్పించబడతావు ఇప్పుడైనా. లేకపోతే నీ గతి ఇస్కరియోతు యూదా గతి లాగానే అవుతుంది. నీ ఆస్తి అంతా కూడా ఏమిటది, పరదేశుల్ని సమాధి చేయడానికి దొడ్డి కొనుక్కున్నాడు కదా. అతని ఇస్కరియోతు యూదా డబ్బు పరదేశుల్ని శవాలను పాతి పెట్టడానికి, సమాధుల దొడ్డికి తప్ప మరి దేనికి ఉపయోగపడలేదు. ఈ డబ్బు నిష్కళంకమైనటువంటి, నిర్దోషమైనటువంటి రక్తము అమ్మవేసినటువంటి ధనం 30 వెండి నాణాలు ఇస్కరియోతు యూదా డబ్బు. దీనిని కానుకల పెట్ల వేయకూడదు. అందుకని చెప్పి పరదేశంలో పాతి పెట్టడానికి శ్మశాన వాటికి కొందాం. నీ ఆస్తంతా కూడా శ్మశాన వాటికే చెల్లునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.